నమస్కారమండి. మన చుట్టూ ఉన్న టెక్నాలజీ ఉంది కదా, ఈ కంప్యూటర్లు, స్మార్ట్ ఫోన్లు, వీటన్నింటి వెనక ఉన్న సైన్స్కి మూలాలు వేల ఏళ్ల క్రితం మన భారతదేశంలోనే ఉన్నాయంటే నమ్ముతారా? అవును. ఈ విషయం వినడానికి చాలా ఆశ్చర్యంగా ఉంటుంది కదూ. రండి, ఈ అద్భుతమైన ప్రయాణంలోకి మనం కలిసి వెళ్దాం. సో ఇక్కడ ఒక ప్రశ్న తలెత్తుంది. సైన్స్ అనేది నిజంగా ఈ మధ్యకాలంలోనే పుట్టిందా? చాలామంది ఏమనుకుంటారంటే సైన్స్ అంటే అదంతా వెస్టర్న్ కంట్రీస్ కనిపెట్టింది, ఈ మధ్య వచ్చిందని అనుకుంటారు. కానీ మనం చరిత్ర పుస్తకాల్ని కాస్త లోతుగా తిరిగేస్తే అసలు మనల్ని ఆశ్చర్యపరిచే నిజాలు బయటపడతాయి. నిజం చెప్పాలంటే మనం ఈ డిజిటల్ యుగంలోకి అడుగుపెట్టడానికి వేల సంవత్సరాల ముందే ప్రాచీన భారతదేశంలో ఒక సైంటిఫిక్ రెవల్యూషన్ నడుస్తోంది. అబ్బా, మీరు ఏ ఫీల్డ్ అయినా తీసుకోండి, ఆస్ట్రానమీ దగ్గర్నుంచి సర్జరీ వరకు, మ్యాథ్స్ నుంచి మెటలర్జీ వరకు మన పూర్వీకులు ప్రతి దాంట్లోనూ తమ మార్క్ వేశారు. సరే, ఇప్పుడు వాళ్ల తెలివితేటలకి కొన్ని ఉదాహరణలు చూద్దాం. సరే, మొదటగా అన్ని సైన్స్లకు బేస్ అయిన మ్యాథ్స్ గురించి మాట్లాడుకుందాం. ఎందుకంటే ఈ రంగంలోనే మన భారతదేశం ప్రపంచానికి ఒక మర్చిపోలేని గిఫ్ట్ ఇచ్చింది. ఆయనే ఆర్యభట్ట. ఈయన కేవలం ఒక మ్యాథమెటీషియన్ మాత్రమే కాదు, ప్రపంచ గమనాన్నే మార్చేసిన ఒక గొప్ప విజనరీ అని చెప్పాలి. ఆయన కనిపెట్టిన ఒకే ఒక్క విషయం, జస్ట్ ఒకే ఒక్క విషయం, ఈరోజు మనం వాడుతున్న ఈ డిజిటల్ వరల్డ్కి ఎలా ఫౌండేషన్ వేసిందో తెలిస్తే నిజంగా ఆశ్చర్యపోతారు. అదే, ఇది 0. దీన్ని మనం జస్ట్ ఒక నంబర్లా చూస్తాం, కానీ ఇదొక నంబర్ కాదు, ఇదొక రెవల్యూషన్. దీని పేరు శూన్యం, అదే జీరో. అసలీ జీరో లేనప్పుడు లెక్కలెలా ఉండేవో తెలుసా? చాలా కష్టంగా, గజిబిజిగా ఉండేవి. జీరో అంటే కేవలం ఏమీ లేదు అని అర్థంగాదు. అది ఒక నంబర్కి ప్లేస్ వాల్యూని ఇస్తుంది. అదే దాని పవర్. ఈ ఒక్క కాన్సెప్ట్ మొత్తం మ్యాథమెటిక్స్ని మార్చేసింది. జీరో వచ్చాక లెక్కలు చాలా సింపుల్ అయిపోయాయి. కానీ అసలు విషయం అది కాదు. దీనివల్ల ప్లేస్ వాల్యూ సిస్టమ్ సాధ్యమైంది. దానివల్లే ఈరోజు మనం వాడుతున్న కంప్యూటర్లు, స్మార్ట్ ఫోన్లు పనిచేస్తున్నాయి. ఎలా అంటారా? వీటన్నిటికీ ఆధారం బైనరీ కోడ్, అంటే కేవలం 0 ఇంకా 1, ఆన్ ఆఫ్, ఎస్ నో. ఈ లాజిక్ అంతటికీ మూలం ఆ జీరో అనే కాన్సెప్ట్. చూసారా ఎక్కడ్నించి ఎక్కడికి కనెక్ట్ అయ్యిందో? మన వాళ్ల మేధస్సు కేవలం జీరోతోనే ఆగిపోలేదు. వాళ్ళు పై వాల్యూని కూడా ఆల్మోస్ట్ పర్ఫెక్ట్గా లెక్కించారు. అంతేకాదు, ఈరోజు మనం చదువుకుంటున్న అడ్వాన్స్డ్ ఆల్జీబ్రాకి పునాదులు వేసింది కూడా వాళ్లే. సరే, నంబర్స్ ప్రపంచం నుంచి బయటికొచ్చి ఇప్పుడు మనం హ్యూమన్ బాడీ రహస్యాల్లోకి వెళ్దాం. ఈ ఫీల్డ్లో కూడా మన పూర్వీకులు చేసిన అద్భుతాలు మామూలుగా లేవు. ప్రాచీన వైద్యరంగంలోకి అడుగుపెడదాం. ఆ కాలంలో మెడిసిన్ అనగానే మనకి ఇద్దరు లెజెండ్స్ గుర్తుకురావాలి. ఒకరు సుశ్రుతుడు, ఫాదర్ ఆఫ్ సర్జరీ అని పిలుస్తారు. ఇంకొకరు చరకుడు, ఫాదర్ ఆఫ్ మెడిసిన్ అని అంటారు. ఒకరు సర్జరీ మీద ఫోకస్ చేస్తే మరొకరు డయాగ్నోసిస్, ప్రివెన్షన్ అంటే ఆయుర్వేదం మీద ఫోకస్ చేశారు. వీళ్ళిద్దరూ కలిసి వైద్యశాస్త్రానికి ఒక స్ట్రాంగ్ ఫౌండేషన్ వేశారు. 2600. ఈ నంబర్ ఎందుకో తెలుసా? మన మెడికల్ హెరిటేజ్ ఎంత పాతదో చెప్పడానికి. దాదాపు 2600 ఏళ్ల కిందటే సుశ్రుతుడు సుశ్రుత సంహిత అనే పుస్తకంలో ఈరోజు డాక్టర్లను కూడా ఆశ్చర్యపరిచే సర్జరీల గురించి రాశారు. అంటే ఒక్కసారి ఊహించుకోండి, ఆ టైంలోనే మన మెడికల్ నాలెడ్జ్ ఏ రేంజ్లో ఉండేదో. ఆయన చేసిన కొన్ని అద్భుతాలు ఏంటంటే ప్లాస్టిక్ సర్జరీ, ముఖ్యంగా ముక్కుకు చేసే రైనోప్లాస్టీ, అలాగే క్యాటరాక్ట్ రిమూవల్ అంటే కంటి శుక్లాలను తీసేయడం. ఇలాంటి కాంప్లెక్స్ సర్జరీలు ఆయన వేల ఏళ్ల క్రితమే చేశారు. అంతేకాదు, ఆయన పుస్తకంలో 300 రకాల సర్జరీలు, 120కి పైగా సర్జికల్ ఇన్స్ట్రుమెంట్స్ గురించి రాశారు. ఇది చాలు మన ఏన్షియంట్ మెడికల్ సైన్స్ ఎంత గొప్పదో చెప్పడానికి. ఓకే, ఇప్పటివరకు మ్యాథ్స్, మెడిసిన్ చూశాం కదా. ఇప్పుడు మన పూర్వీకుల సైంటిఫిక్ స్కిల్స్కి లైవ్ ఎగ్జాంపుల్స్ అయిన మెటలర్జీ, ఆర్కిటెక్చర్ గురించి చూద్దాం. ఢిల్లీలో కుతుబ్ మినార్ దగ్గర ఉండే ఈ ఐరన్ పిల్లర్ గురించి చాలామందికి తెలిసే ఉంటుంది. ఇది మన ఏన్షియంట్ మెటలర్జీ స్కిల్స్కి ఒక పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్. దీని వెనక ఉన్న సీక్రెట్ ఏంటనేది ఈ రోజుకి సైంటిస్టులకి ఒక పెద్ద పజిల్. ఈ పిల్లర్ ఎంత స్పెషల్ అంటే దాదాపు 1600 ఏళ్లుగా అది ఎండలో, వానలో, గాలిలోనే నిలబడే ఉంది. అయినా ఇప్పటికీ దానికి కొంచెం కూడా రస్ట్ పట్టలేదు. ఆలోచించండి, 1600 ఏళ్లు. ఇప్పటి టెక్నాలజీతో కూడా ఇంత రస్ట్ ప్రూఫ్ ఐరన్ను తయారు చేయడం చాలా కష్టం. మరి వాళ్ళప్పుడెలా చేశారు? సో పాయింట్ ఏంటంటే ఈ పిల్లర్ ఇప్పటికీ ఒక పెద్ద మిస్టరీ. వాళ్ళసలు ఎలాంటి టెక్నాలజీ వాడారు?
ఈ ఒక్క రహస్యం చాలు మన పూర్వీకుల సైంటిఫిక్ నాలెడ్జ్ గురించి మనకు తెలియనిది ఇంకా చాలా ఉందని చెప్పడానికి. దాన్ని మనం ఇంకా డీకోడ్ చేయాల్సింది. మనమెప్పటిదాకా చూసింది జస్ట్ శాంపిల్ మాత్రమే. నిజానికి మన పూర్వీకులు మనకు వదిలి వెళ్లిన సైంటిఫిక్ హెరిటేజ్ అనేది ఒక పెద్ద సముద్రం లాంటిది, చాలా అపారమైనది. ఇంకా చెప్పాలంటే ఆస్ట్రోనామీలో గ్రహాల కదలికలను అంత ఖచ్చితంగా ఎలా లెక్కించారు, కోనార్క్, తంజావూరు లాంటి టెంపుల్స్ కట్టడంలో ఉన్న ఇంజనీరింగ్ బ్రిలియన్స్ ఏంటి, ఇంకా పాత గ్రంథాల్లో చెప్పిన విమానశాస్త్రం, ఇలా చెప్పుకుంటూ పోతే లిస్టు చాలా పెద్దది. సో మన చరిత్రని కేవలం కథలా చూడకుండా దానిలో ఉన్న సైన్స్ని కూడా మనం గుర్తించడం చాలా ముఖ్యం. సరే, ఈ ఒక్క ఆలోచనతో ఈ టాపిక్ను ముగిద్దాం. మన ఏన్షియంట్ హెరిటేజ్లో మనం ఇంకా కనిపెట్టాల్సిన సైంటిఫిక్ సీక్రెట్స్, అద్భుతాలు ఇంకెన్ని దాగి ఉన్నాయో కదా, ఆలోచించాల్సిన విషయం. ఈ జర్నీలో మాతో పాటు వచ్చినందుకు చాలా థ్యాంక్స్. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు తెలుసుకోవాలనుకుంటే మా ఛానల్ వేదవ్యాస అకాడమీకి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.